అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లేక. అందరు ఎలా ఉన్నారు? నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైపోయిందండి. ఆల్మోస్ట్ 2 వీక్స్ టు 3 వీక్స్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కూడా పోస్ట్ చేయకపోతే మీరందరూ నన్ను మర్చిపోతారు ఖచ్చితంగా. సో, మీ ముందుకైతే ఒక వీడియో అయితే వచ్చేసింది. అదే అండి నా విన్సర్ ట్రిప్. సో, బేసిక్‌గా నేను నేను ఇంకా నా ఫ్రెండ్స్ కలిసి విన్సర్ అయితే వెళ్ళాము. అక్కడి నుంచి ఒక 1 అవర్ డ్రైవ్‌లో ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ ఉంది. దాన్నొచ్చేసి వీళ్ళందరూ పీలే ఐలాండ్ ఏదో చెప్పి పిలుస్తారు. నాకొచ్చిందయితే పీల్ ఐలాండ్ అండి. సో, నేను అలానే పిలుస్తాను. మీరు డిఫరెంట్‌గా అనుకుంటే గనుక కమెంట్ చేయండి తెలుసుకుంటాను. సో, ఈ పీల్ ఐలాండ్‌కయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము. అండ్ దారిలో అయితే ఒక బ్యూటిఫుల్ విలేజ్ అయితే కనిపించింది. చాలా బావుంది చూడటానికి. హౌసెస్ అయితే అబ్బా! అమేజింగ్ అనిపించాయండి. ఇవొచ్చేసి ఏంటంటే పెద్ద పెద్ద ఇళ్లల్లో కట్టేస్తున్నారనమాట. పెద్ద పెద్ద ఇల్లులు. సో, బేసిక్‌గా ఒక 2 ఎకర్స్, 1 ఎకర్ ఫార్మ్ ల్యాండ్ పైన ఈ బ్యూటిఫుల్ హౌసెస్ అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. చూడటానికి ఎంత బాగున్నాయో తెలుసా! అసలు వదలబుద్దే అవ్వలేదు. ఎళ్లి అందులో ఉందామా అనిపించింది. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. దీని విలేజ్ పేరొచ్చేసి లెమింగ్టన్ అంటారంట. ఆల్‌మోస్ట్ పీల్ ఐలాండ్‌కి దగ్గరలో ఉంది ఈ విలేజ్. సో, ఒక 10 నిమిషాల్లో ఎళ్ళిపోతాము. బట్ మీ అందరికి కూడా ఈ విలేజ్ చూపించాలనిపించింది. అందుకని అలా స్లోగా వెళ్తూ చూపించేసాను. ముందుగా ఐలాండ్‌కెళ్ళాలంటే గనుక మనం ఒక పెద్ద బోట్ ఎక్కాలి. సో, బోట్ వచ్చేసి 10:00కి వెళ్ళిపోతుంది. సో, మనం ముందుగానే వచ్చేసి ఇక్కడ రిపోర్ట్ అన్నది చేయాలి. సో, మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఒక గంట ముందయితే రావాలని చెప్పారు. బట్ మేమొచ్చేసి 9:55కి వచ్చాము. 10:00కి బోట్ అన్నది వెళ్ళిపోతుంది అంటే మాకు చాలా డౌట్‌ఫుల్‌గా ఉంది. అండ్ వచ్చేసేసరికి కూడా గేట్స్ అయితే క్లోజ్ చేసేసి పెట్టారు. సో, చాలా టెన్షన్‌గా నా ఫ్రెండ్ అయితే లోపలికెళ్ళి కనుక్కుంది. ఇంకా వెళ్ళిపోయిందా ఫెర్రీ ఏంటి? ఉందా? లేకుంటే ఎట్లా అని చెప్పి కనుక్కోవడానికయితే వెళ్ళింది. అండ్ వాళ్ళైతే గనక జనరల్‌గా మీరు ఇంత లేట్‌గా రాగూడదు. ఒక 1 అవర్ ముందు రావాలి. ఇలా వస్తే గనక కష్టము. నెక్స్ట్ టైమ్ అయితే అలో చేయము. ఇప్పటికైతే గేట్స్ క్లోజ్ చేయలేదు. సో, అందుకోసం అని చెప్పి ఫెర్రీ లోపటికైతే అలో చేస్తున్నాం అని చెప్పారు. సో, ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు క్లోజ్ చేసుకునే టైంకయితే వెళ్ళాము. సో, లోపలికి చూస్తుంటే వాళ్ళు అదే చెప్తున్నారు. టికెట్స్ చెక్ చేసేవాళ్ళు కూడా మీరింత లేట్ రాగూడదు. త్వరగా రావాలి. షుడ్ చెక్ టైమ్ అది ఇది అని చెప్పారు. సో, బేసిక్‌గా ఈ బోట్‌లో వచ్చేసి మన కార్ గూడా తీసుకెళ్ళొచ్చు. సో, దానికి ఎక్స్‌ట్రా పేమెంట్ చేయాలి. జనరల్‌గా పీపుల్ ఎంతమందొస్తున్నారో అంతమందికి ఫీజ్ ఉంటది. మళ్ళీ కార్‌కొచ్చేసి మీ కార్ సైజ్‌ని బట్టి డబ్బులైతే చార్జ్ చేస్తారు. సో, మేము 2 కార్స్ ఎళ్ళాము. 8 మెంబర్స్ ఎళ్ళామనమాట. సో, టికెట్స్ అంత ముందే అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్నాము. ఇక్కడికొచ్చాక మళ్ళీ ఫిజికల్‌గా కలెక్ట్ చేసుకోవాలి టికెట్స్. ఆ తర్వాత ఫెర్రీ లోపటికి ఇట్లా ఎలో చేస్తారు. టికెట్స్ అంతా చెక్ చేశాక. అండ్ చూసారు కదా! ఎంత పెద్ద షిప్పో నేనైతే ఫస్ట్ టైమ్ చూసిన ఇంత పెద్ద బోట్. నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. చాలా బావుంది గూడా. ఇక్కడంతా డైరెక్షన్స్ ఇస్తారనమాట. మనం ఇష్టం వచ్చినట్టు పార్క్ జేయడానికి ఉండదు. వాళ్ళకొక కాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఊరికనే తీసుకెళ్లరు కదా బోట్స్. సో, ఫిల్ చేసుకొని తీసుకెళ్తారు. సో, అంత కాలిక్యులేషన్స్ అయితే చాలా ఉంటాయి. సో, బోట్స్ అంతా వీళ్ళు చెప్తా ఉంటారు. ఇలా అని జెప్పి వాళ్ళు ఫన్నీ ఫేస్ గూడా చేశారు. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే అది చాలా బావుంది. సో, ఇక్కడ వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ అన్నమాట. చాలా బాగా గైడ్ చేశారు. అండ్ చాలా పేషెన్స్‌తో మనం ఏం అడిగినా గాని చాలా పేషెన్స్‌తో అయితే చెప్పారు. చూసారు గదా! అంతా కార్స్ అన్నమాట. అంతా కార్స్ అన్నీ ఖాళీయే. అందరూ వచ్చేసారు. అండ్ జనాలు ఒక్కళ్ళు గూడా కార్‌లో లేరు. పైకెళ్ళిపోయారు. ఈ బోట్ అయితే వచ్చేసి మొత్తం 3 ఫ్లోర్స్ ఉంది. అండ్ కింద ఫ్లోర్ అయితే ఓన్లీ కార్స్. జనాలు గూడా అసలు కూర్చొనివ్వరు. అందరూ పైకెళ్ళిపోవాల్సిందే. సో, వాళ్ళు మాకు చెప్పారన్నమాట పైకెళ్ళమని. ముందు స్టెప్స్ ఉంటాయి. అక్కడి నుంచి పైకెళ్ళండి అని చెప్పారు. సో, నేను అలా చేయకుండా ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయాను. అక్కడ అదొచ్చేసి రిస్ట్రిక్టెడ్ ఏరియా. అందరూ రావడానికి లేదు. సో, అయినా సరే నేను ఆ 2 స్టెప్స్ ఎక్కేసాను. అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా అని బోర్డ్ గూడా లేదు. సో, నాకు తెలియకుండా నేను ఎక్కేసాను. నన్ను ఫాలో అవుతున్న ఫ్రెండ్స్ గూడా వచ్చారు. సో, అక్కడ అతను చెప్పారన్నమాట. ఇక్కడ కాదు మీరు కొంచెం వెనక్కెళ్తే గనుక ఒక టర్న్ తీసుకుంటే గనుక అక్కడ ఒక లిఫ్ట్ ఉంటది. లిఫ్ట్‌లో ఎక్కి పైకెళ్ళమని చెప్పారు. బట్ ఆ లిఫ్ట్ అయితే పని చేయట్లేదు దగ్గరికెళ్ళి చూస్తే. సో, ఇంకో సైడ్ అపోజిట్ సైడే ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఇంకా మెల్లగా అట్లా స్టెప్స్ ఎక్కేసి పైకెళ్ళాము. సెకండ్ ఫ్లోర్‌కయితే వచ్చేసాము. ఇక్కడంతా సీట్స్ అరేంజ్‌మెంట్ ఉంది. అండ్ అంతా క్లోజ్డ్‌గా ఉందన్నమాట. మొత్తం గ్లాసెస్‌తో అయితే క్లోజ్ చేసేసి ఉంది. బట్ మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆగలేదు. మళ్ళీ ఇంకా పైకెళ్ళిపోతున్నారు. సో, నేను కూడా మళ్ళీ వద్దాంలే ఇక్కడికొచ్చి మళ్ళీ చూద్దాంలే అని చెప్పి పైకైతే వెళ్ళాను. సో, ఫైనల్‌గా థర్డ్ ఫ్లోర్‌కయితే వచ్చేసాము. ఇదంతా ఏంటి అంటే మొత్తం చైర్స్ పెట్టేసుంది. అండ్ ఓపెన్ అన్నమాట. ఎటువంటి గ్లాసెస్ గాని ఏం లేదు. డైరెక్ట్ సన్ మనకు కొడుతూ ఉంటుంది. అండ్ ఫుల్ గాలుంది. హెయిర్ అయితే ఇలా ఎగిరిపోతూ ఉంది. అసలు పట్టుకోవడానికే అవ్వట్లేదు. అండ్ వ్యూ అయితే అమేజింగ్ ఉంది చూడండి. అసలు నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాను. ఎంత బావుంది! చాలా బావుంది వ్యూ. నాకు ఇట్లా జనాలందరూ కూర్చొనున్నారు. సీటింగ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఒక 50-75% అయితే ఫిల్ అయిపోయాయి. ఒక 2, 3 సీట్సే ఉన్నాయన్నమాట. ఎందుకంటే
ఇటు సైడే వెళ్తూ ఉంటది. సో, అందుకోసమని అందరూ ఇక్కడైతే ప్లేస్ ఆక్యుపై చేసేసారు. అండ్ వ్యూ అయితే సూపర్ ఉంది. వాటర్ కూడా చూడండి. ఆ బ్లూ కలర్ పైన స్కై బ్లూ 2 చూడటానికి చాలా బావుంది. అండ్ ఇటు సైడ్ బోట్ గనుక చూస్తే ఇంకా పైన ఉంది. బట్ అదొచ్చేసి ఏంటంటే ఎవరైతే దీన్ని డ్రైవ్ చేస్తూ ఉంటారో లైక్ దీన్ని గైడ్ చేస్తూ ఉంటారో ఆ పర్సన్ వచ్చేసి అక్కడ కూర్చొని ఉంటారు. సో, అక్కడికైతే మనం ఎవ్వరం అలో లేదు. సో, థర్డ్ ఫ్లోర్ ఈస్ ద లాస్ట్ అన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి మీరు చూసే కార్స్, సెకండ్ దాంట్లో వచ్చేసి సీటింగ్స్ ఉన్నాయి. బట్ మొత్తం క్లోజ్ చేసేసి ఉంది. అండ్ థర్డ్ ఫ్లోర్‌లో వచ్చేసి ఇట్లా ఓపెన్ కాన్సెప్ట్ అన్నమాట. చాలా బావుంది. అండ్ అంతకు మించి పైకైతే వెళ్ళడానికి లేదు. సో, చాలా అమేజింగ్ ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇక్కడొచ్చేసి దీన్ని డాకింగ్ స్టేషన్ అంటారు. బేసిక్‌గా ఈ బోట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఇదైతే ఫెర్రీ పెద్ద బోట్ కార్స్ ఇవన్నీ తీసుకెళ్తారు. బట్ అక్కడొచ్చేసి స్పీడ్ బోట్స్ ఇంకా వేరే వేరే చిన్న చిన్న బోట్స్ వచ్చేసి అక్కడ పార్క్ చేస్తారనమాట. సో, అక్కడి నుంచి వేసుకొని వేరే వాళ్ళందరూకి ఉంటాయన్నమాట. లైక్ అక్కడ ఐలాండ్‌లో గూడా లివ్ చేసే వాళ్ళుంటారు. వేరే వాళ్ళకి బోట్స్ గాని, షిప్స్ గాని ఉంటాయన్నమాట. వాళ్ళు ఐలాండ్‌కే ఆ బోట్స్ ఏసుకొని ఎళ్ళిపోతారు. అలా ప్రైవేట్ బోట్స్ యూజ్ చేసుకోవడానికైతే ఈ డాకింగ్ స్టేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ బోట్ అయితే స్టార్ట్ థర్డ్ ఫ్లోర్‌లో సీటింగ్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే లేదు. మొత్తం ఉందన్నమాట. సో, స్ట్రెయిట్‌గా వస్తూ ఉంటే గనుక ఒక రైట్ సైడ్ అయితే ఉన్నాయి కొన్ని సీట్స్. అక్కడ గూడా అంతా ఖాళీగా ఉంది. పెద్ద జనమైతే లేరు అక్కడంతా. ఓన్లీ ఫ్రంట్‌లో చాలా మందున్నారు. సో, ఇక్కడంతా ఖాళీగా ఉన్నారు. సో, ఖాళీగా ఉంది గదా! అని చెప్పి కొంచెం ఫోటోస్ దిగుతూ ఉన్నారు. సరే నేనింకా బోట్ చూద్దామని ఇంకా కొంచెం ముందుకెళ్తే గనుక ఇక్కడ ఒక చిన్న బోట్ అన్నమాట. మేబీ ఇదేంటి అంటే లైఫ్ బోట్ ఎవరైనా పడిపోయిన వాళ్ళని కాపాడటం కోసము అట్లా పెట్టినట్టున్నారు. మేమున్నప్పుడైతే ఏం యూజ్ చేయలేదు. మేబీ నాకు తెలిసి ఓన్లీ ఎమర్జెన్సీ కోసం ఉంటుందనుకుంటా. అండ్ అలానే ఇక్కడొచ్చేసి డాగ్స్ అంటే మనం పెట్స్ గూడా తెచ్చుకోవచ్చు. పెట్స్‌ని గూడా ఇక్కడ అలో చేస్తారు. సో, వాళ్ళ కోసం అని చెప్పి ఒక పెద్ద రూమ్ ఉంది. అక్కడ వాళ్ళంతా ఆడుకుంటున్నారు, గెంతుతున్నారు, కూర్చుంటున్నారు. అండ్ వాళ్ళు అలానే ఉంటలేదు. బయటికి గూడా వస్తున్నారు. సో, ఐలాండ్స్ పైనకైతే పెట్స్ అలౌడ్. నేను ఓన్లీ డాగ్స్ చూసాను. క్యాట్స్ ఇంకా మిగిలిన యానిమల్స్ అయితే చూడలేదు. ఇట్స్ ఓన్లీ డాగ్స్ చూసాను. నాకు తెలీదు ఇంకా వేరే యానిమల్స్‌ని అలో చేస్తారా లేదా అని. దానికి గూడా ఏమైనా స్పెసిఫిక్ రికార్డ్ చేసుకోవాలా? లేకుంటే ఏమన్నా టికెట్స్ ఉంటాయా అని అయితే తెలీదు. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి. నేనైతే చూడలేదు. సో, ఇంకా కొంచెం ముందుకొస్తే గనక ఇక్కడ గూడా సీట్స్ ఉన్నాయి. సీట్స్ తర్వాత కిందకి చూడొచ్చు మనం కార్ కనిపిస్తుంది. అండ్ సెకండ్ ఫ్లోర్‌లో గూడా మనం ఓన్లీ ఇట్లా గ్లాస్ డోర్ క్లోజ్డ్ ఉన్న ఎన్వైర్న్‌మెంట్ చూసాము. కానీ ఇక్కడైతే ఇంకా ఓపెన్ స్పేస్ ఉంది సెకండ్ ఫ్లోర్‌లో గూడా. సో, మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము. ఇంకా ఏముందని చెప్పి ఇంకా కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇక్కడ ఇంకో లైఫ్ బోట్ ఉంది. మేబీ చెప్పాను గదా! ఇంకో ఎమర్జెన్సీ ఏదన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ సినారియోస్ వస్తే గనుక యూజ్ చేయడం కోసమని ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ ఇటు సైడ్ సేమ్ అటు పెట్స్ చూసాం గదా! సేమ్ అదే ఎంట్రన్స్ మళ్ళీ ఇంకోటుంది. నా మొఖం పైన ఎంత ఎండ పడుతుందో చూడండి. అసలు చాలా అంటే చాలా ఎండగా ఉంది. అండ్ అలానే విండ్ గూడా వస్తుందనమాట. ఆ గాలికి జుట్టంతా ఎగిరిపోతూ ఉంది. అండ్ చల్లగా గూడా ఉంది. సో, జాకెట్ తీద్దాము అంటే కష్టమైపోతుంది. అండ్ ఎండ అయితే ఫుల్ మొఖాన కొడుతూ ఉంది. సో, ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే రాసుకోవాలి. అండ్ ఇక్కడొచ్చేసి ఒక డోర్ ఉంది. అదైతే లాక్డ్ ఉందనమాట. పైకెళ్ళడానికి లేదు. మేబీ అది ఓన్లీ స్టాఫ్ మెంబర్స్‌కి, క్రూ మెంబర్స్‌కి మాత్రమే అలౌడ్ అన్నమాట. అందుకోసమే అయితే అక్కడేం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద డబ్బాలు కనిపించాయి. ఏంటి అని చూస్తే అవొచ్చేసి లైఫ్ జాకెట్స్. సో, ఎలా యూజ్ చేయాలి, ఏంటి అని అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈచ్ దాని పైన కూడా రాసిపెట్టున్నాయి. ఎన్నుంటాయి, లైక్ ఎంతమంది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా రాసుంది. సో, ఈ ఈ ఒక్కొక్క డబ్బా అయితే వచ్చేసి 30 అడల్ట్స్, 12 చిల్డ్రన్ అండ్ 5 ఇన్ఫాంట్స్ అన్నమాట. సో, వీటికి ఎలిజిబుల్ మాత్రమే అందులో ఉంటాయి. సో, అలా ఎవ్రీ దగ్గర ఉన్నాయి. లైక్ నేనైతే అరౌండ్ 4-5 అయితే చూసాను మొత్తము. ఆ ఫ్లోర్‌లో మాత్రమే. అండ్ కింద ఫ్లోర్‌లో సెపరేట్‌గా ఉంటది. ఎక్కడికక్కడే సెపరేట్‌గా అన్నమాట. సడెన్ ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి గదా! సో, వాటి కోసం ఎతుక్కోకుండా ఉండడం కోసం అని చెప్పి ఎవ్రీ ప్లేస్‌లో మనకి కొన్ని అవైలబుల్‌గా అయితే పెట్టేశారు. అండ్ ఇప్పుడైతే అందరూ చాలా ఎండగా ఉందని చెప్పాను గదా! సో, ఇదంతా ఖాళీ చేసేశారు. అందరూ మూవ్ అవుతూ ఉన్నారన్నమాట. చాలా ఎండొస్తుంది. అండ్ అలానే గాలి కూడా ఈక్వల్‌గా వస్తుంది. అండ్ ఎంతసేపని జెప్పి అలా చూస్తూ కూర్చుంటారు. సో, బోట్ అంతా అందరూ తిరిగి చూస్తూ ఉన్నారు. అండ్ కిందకెళ్ళి కొంచెం రిలాక్స్డ్‌గా కొంచెం మెల్లగా ఉంటుంది. అండ్ ఇంత ఎయిర్ ఉండదు. ఎండ ఉండదు గదా! సో, చాలా మంది కిందకి గూడా ఎళ్ళిపోయారు. సో, నేనిక్కడ కింద నుంచి చూస్తే నేనిందాక చూపిచ్చాను గదా! ఇటు సైడ్ నుంచి కూడా మనకి కార్స్ కానీ ఇవన్నీ అయితే చూపిస్తూ ఉన్నాయి. కనిపిస్తూ ఉన్నాయి. తనైతే నా ఫ్రెండ్ సాయితి. ఇప్పటి వరకు వీడియో అంతా తనే తీసింది. నెక్స్ట్ ఇక్కడైతే ఖాళీగా ఉంది గదా! ఒక పర్సన్ మాత్రమే కూర్చొనున్నారు. చాలా విండ్ ఉంది. సో, మేము గూడా ఇటు సైడ్ వచ్చేసాం లెఫ్ట్ సైడ్‌కి. సో, ఇక్కడొచ్చి చూస్తే గనుక ఇదేదో కనిపించింది. అండ్ దానికి తాళమేసుంది.
కానీ ఆ తాళం ఇట్లా గట్టి లాగంగాల్నే వచ్చేసింది. సో, ఏదన్నా చెయ్యొద్దు, ఏదన్నా రిస్ట్రిక్షన్ ఉంది అంటే గనక ఫస్ట్ క్యూరియాసిటీ లేస్తది లోపటి నుంచి. సో, నేను చెయ్యాల్సిందే అని జెప్పి లోపట తంతా ఉంటది. సో, వీళ్ళందరూ వద్దు చెయ్యకు, చెయ్యకు అని చెప్తూ ఉంటే, లేదు నేనెక్కుతా అని జెప్పి గోల చేస్తూ ఉన్నాను. అండ్ వాయిస్ అయితే గనక చాలా గందరగోళంగా ఉంది. బికాస్ ఆ వాటర్ సౌండ్, విండ్ సౌండ్ చాలా హెవీగా ఉంది. సో, నా రియాక్షన్స్ అయితే నేను అక్కడి నుంచి చూపించలేకపోతున్నా. బట్ ఇట్ ఈస్ రియల్లీ ఫన్నీ అన్నమాట. వీళ్ళందరూ నన్ను భయపెడుతూ ఉన్నారు. అదిగో క్రూ మెంబర్ వస్తున్నారు. నిన్ను తీసుకెళ్ళిపోతారు అని ఫుల్ భయపెడుతున్నారు. అయినా సరే నేనెక్కాల్సిందే అని జెప్పి చూసొచ్చి మరీ ఎక్కుతూ ఉన్నాను. కానీ 4, 3 స్టెప్స్ ఎక్కంగానే ఇంక భయమేసేసింది. అమ్మో! నేను పడిపోతాను అది ఇది అని గోలేసింది. అండ్ అది పైకైతే గనుక ఓన్లీ క్రూ మెంబర్స్ అలౌడ్. చెప్పాను గదా! ఇందాక చూపించాను గదా! అక్కడ కెప్టెన్ మేబీ ఉండి అక్కడంతా డైరెక్షన్స్ అదంతా చూస్తూ ఉంటారు. సో, నేనక్కడి నుంచి ఆ కెమెరా పట్టుకొని ఇట్లా తిప్పుతా ఉంటే వీళ్ళేమో టెన్షన్ పడతా ఉన్నారు. ఇది పడిద్ది అని జెప్పి. బట్ స్టిల్ నేనైతే ఇట్లా కవర్ చేశాను. చాలా బావుంది పైనుంచి వ్యూ ఇంకా. కింద నుంచి బావుంది. బట్ అక్కడి నుంచి చూస్తుంటే ఇంకో డిఫరెంట్ లెవెల్‌లో అనిపించింది. చాలా నచ్చింది. బట్ నాట్ అలౌడ్ కదా! ఇంక సరే అని చెప్పి ఆ తాళం అయితే కష్టపడి పైనుంచి తీసి మళ్ళీ పెట్టాము. నేను అక్కడే పెట్టేసి మర్చిపోయి కిందకొచ్చేసాను. సో, తనైతే హెల్ప్ చేయడానికి ట్రై చేసాడు గానీ అది రాలేదు. సో, మళ్ళీ నేను పైకెక్కి కిందకి తీశాను. సో, ఆ తర్వాత గట్టిగా ఏస్తే ఇంక తాళం అయితే పెట్టేసాను. నేను ఈ రికార్డింగ్ చేసుకునే లోపల రీచ్ కూడా అయిపోయాము. అరౌండ్ 1-1 ½ అవర్ అయితే పట్టింది. బట్ అంత టైం పట్టింది అనిపించలేదు. అంత ఫోటోస్ దిగుతూ ఇట్లా చాలా త్వరగా అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా మేమే లాస్ట్ అన్నమాట. లాస్ట్‌లో కార్ పార్క్ చేసాం కదా! సో, బయటికి మేమే లాస్ట్ రావాలి. ఆల్‌మోస్ట్ లాస్ట్‌లో ఉన్నాము. సో, ఇక్కడ కూడా వాళ్ళు డైరెక్ట్ చేస్తుంటారు. ఇలా ఎళ్ళాలి అని చెప్పి. సో, అలానే వెళ్తూ బయటకొచ్చేసాము. అండ్ ఇక్కడి నుంచి రైట్‌కి తిరగంగానే మనకింకా డైరెక్ట్ ఐలాండ్‌లోకి ఎంట్రన్స్ అన్నమాట. ఇటు సైడ్ ఇంకేముండదు లెఫ్ట్ సైడ్ అయితే. ఓన్లీ ఇట్లా డాక్ చేసుకొని ఇదుంటుంది. అండ్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మొత్తం పార్కింగ్ లాట్ ఉంది. అండ్ మేమేం పార్కింగ్ లాట్‌లో ఆగలేదు. డైరెక్ట్ ఇంకా అట్లనే చూస్తుంటే ఫెరీ ఇప్పుడు క్లియర్‌గా నాకు కనిపించిందన్నమాట. బోట్ ఎంత పెద్దగా ఉందో బయట నుంచి చూస్తుంటే ఇంతే ఉంది గదా! అనిపిస్తుంది ఇంత దూరంలో. బట్ దగ్గర నుంచి చూస్తే చాలా పెద్దది. బట్ చూడండి అదెంత బావుందో కలర్ వైట్ అండ్ బ్లూ మిక్స్చర్ వచ్చింది. చాలా బావుంది. సో, బయటకొచ్చేసాక మేము కొంచెం ముందుకొచ్చి ఇట్లా పార్క్ ఏరియా లాగుంది. అక్కడ వచ్చేసి నుంచొనున్నాము. అంటే 2 కార్స్‌లో వచ్చాం గదా! నెక్స్ట్ ఏ డెస్టినేషన్‌కెళ్దాము, ఏం చేద్దాం అని చెప్పి డిస్కస్ చేసుకోవడానికి అని చెప్పి ఆగాము. సో, నేను ఆ టైంలో ఈ ఫెర్రీ కనిపించింది. సో, ఇక్కడి నుంచి క్లియర్‌గా బావుంది అని చెప్పి తీస్తూ ఉన్నాను. నాకు వాటర్ కలర్ అయితే చాలా నచ్చింది. అదొక డిఫరెంట్ కలర్ బ్లూ చాలా బావుంది. అండ్ దాని పైన ఫెర్రీ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఐలాండ్‌లో ఏం చేసాము అని నెక్స్ట్ వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.